హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజైతే ఎట్టకేలకు మీకోసం అయితే నేను మైన్ క్రాఫ్ట్ వీడియో ఎత్తుకొచ్చేసా. ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాం కదా, ఎన్నాళ్ళ నుంచో పెడదాం అనుకుంటున్నా నా వరల్డ్ని చూపిద్దామని. అండ్ ఈరోజైతే కుదిరింది. ఎలాగో ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది. అంటే ఇది అకౌంట్ నా ఫోన్లో ఆడేవాడిని కాదు గైస్, ఇది వచ్చేసి మా అన్నయ్య ఫోన్లో ఆడేవాడిని. ఈరోజు మా అన్నయ్య అవైలబుల్గా ఉన్నాడు, ఇంకా అన్నయ్య దాంట్లో నుంచి వచ్చా. ఇప్పుడు లెట్స్ గో అండ్ విజిట్ అవర్ వరల్డ్. అయితే ఫస్ట్ అయితే వచ్చేసి మనం ఫస్ట్ పర్సన్లోకి రావాలి, అప్పుడే చూడటానికి వీలుగా ఉంటుంది. ఓకే, అన్నయ్య రాడంట, మనం వెళ్దాం. ఓకే, మనకి టాప్ వ్యూ చూపిస్తాను ఇటు సైడ్ నుంచి. ఇది నార్మల్ గెస్ట్ హౌస్, బాగుందా? ఇది నార్మల్గా కట్టా, నార్మల్గా ఊరినే బోర్ కొట్టి కట్టిన ఇల్లు. లెట్స్ గో ఇన్సైడ్ ఫర్ ఎ వైల్. ఇది ఇక్కడ బయట నుంచి వ్యూ. ఇది లోపలికి వెళ్తే ఇదంతా ఇది కిచెన్. ఇది కిచెన్, ఇది కిచెన్. ఇక్కడ చూడండి కేక్స్ అవన్నీ పెట్టాను. తర్వాత ఇది నార్మల్గా ఇది బాగుండిద్దని ఇలా ల్యాంప్స్తో డిజైన్ చేసా. దాని తర్వాత ఇది ఒక షోకేస్లో పెట్టాను. పైకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు పైకి వెళ్ళామంటే మనకి బెడ్రూమ్ వచ్చింది. ఇది వచ్చేసి బెడ్రూమ్. ఇక్కడే రీస్పాన్ చెక్ పెట్టేసుకుందాం. రీస్పాన్ చెక్ పెట్టేసుకుంటే మనకు భయం ఉండదు. ఇక్కడ నుంచి నా వరల్డ్ వ్యూ మొత్తం కనపడిద్ది, అంటే మొత్తం కాదు ఇక్కడ వరకు. అండ్ ఇది వచ్చేసి ఇంకా ప్లానింగ్లో ఉంది. ఇది పెద్ద వరల్డ్ కట్టడానికి అయితే తయారు చేస్తున్నా. చూడండి బాగుండేది, చాలా పెద్దది. చూడండి చాలా పెద్దది. ఇదిగోండి, ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి సేమ్ ఉంటుంది. ఇదిగోండి ఈ ఎడ్జ్ వరకు ఇదంతా మందే. తర్వాత ఇక్కడ నుంచి మనం మన మెయిన్ వరల్డ్లోకి వెళ్దాం. ఇది వచ్చేసి నార్మల్గా ట్రాక్స్లా పెట్టా. చూడండి ఇది ఎంత రియలిస్టిక్గా ఉండాలని వాటర్ లోపలికి తీసుకెళ్ళిపోయా. ఈ పిల్లర్స్ని వాటర్ లోపల వరకు తీసుకెళ్ళిపోయా, రియలిస్టిక్గా ఉండాలని. పిల్లర్స్ కూడా పెట్టాను కింద. అండ్ ఇదంతా రైల్వే ట్రాక్లా పెట్టుకున్నా, ఈజీగా ట్రాన్స్పోర్ట్ ఉండడానికి. ఇదేమో మా తమ్ముడు పెట్టాడు ఇక్కడ. ఇది ఉంది, ఇది ఇది పెడితే కార్ట్ వచ్చేలా పెట్టాడు. మనోహర్ మనకు తెలిసిన బీజిఎంఐ ఆడతాడులేండి అప్పుడప్పుడు మనతో. ఇక్కడ ట్రీస్ అయితే నాటాను. దాని తర్వాత మనం మెయిన్ వరల్డ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మన మెయిన్ వరల్డ్. ఇది పక్కనే మనకి విలేజ్ కూడా ఉంటుంది. ఇదంతా విలేజర్స్. ఇది నా రాజ్యం లాగా. అండ్ ఇది వచ్చేసి గాయస్, ఇది వచ్చేసి మనకి థండర్ పడిందా, థండర్స్ రాత్రి వర్షం పడినట్టుంది. ఇదిగోండి, ఇది కూడా ఊడిపోయింది ఎడ్జ్లో. ఇది వచ్చేసి ఫార్మింగ్ పెట్టాను. ఇదంతా ఫార్మింగ్. తర్వాత లోపలికి వెళ్దాం. ఓకే, వచ్చేసాం. ఇప్పుడు ఇది బయట వ్యూ. ఇదేంటి ఇక్కడ వచ్చింది? ఓకే, లోపలికి వెళ్దాం. లెట్స్ గో. ఇది అంటే అది షార్ట్లో పెట్టాను కదా, అది చూసి ఉంటారు చాలామంది. కాకపోతే ఫుల్ వీడియో, లాంగ్ వీడియో పెట్టలేదు కదా, అందుకే లాంగ్ వీడియో ఇప్పుడు పెడుతున్నా. ఇది వచ్చేసి నార్మల్గా పైన ల్యాంప్స్ పెట్టి ఇది డైమండ్ ఆర్మర్స్ పెట్టాను. దాని తర్వాత ఇది పైన డిజైన్స్ వచ్చేసి మనకు ఓషన్లో ల్యాంప్స్ దొరుకుతాయి, దాంతో పెట్టాను. ఇదంతా చేయడానికి నాకు 1 ఇయర్ పట్టింది. ఇప్పుడు మెయిన్ దాంట్లోకి వెళ్దాం. ఇది లెవర్ నొక్కామనుకోండి, ఇప్పుడు అసలైన మజా వస్తుంది. ఇది నార్మల్గా డౌట్ రాకుండా ఉండడానికి పెట్టాను. దాని తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్దాం.
ఇది వచ్చేసి రాజాసాబ్లో ఉండేది కదా, అది ఇన్స్పైర్ అయ్యి కట్టాను. నార్మల్గా క్రేట్స్ పెట్టుకోవడానికని పెట్టా, కానీ ఏముండవు క్రేట్స్లో. వెళ్దాం ఇప్పుడు, కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళాం, లెట్స్ గో. పద 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 త్వరగా పద. అంటే ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్. ఈ డిజైన్ బాగుందా గైస్? కామెంట్ సెక్షన్లో చెప్పండి డిజైన్స్ ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్, పర్సనల్ బెడ్రూమ్. చాలా పర్సనల్. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్. ఈయనైతే మా తాతగారు గైస్, మన తాతగారు. ఈయన ఈ చేతిలో ఉన్నారే, ఇతన్ని బయట చూపిస్తాను రండి. ఈయన వచ్చేసి మన తాతగారు, మైండ్ క్రాఫ్ట్లో వీళ్ళ తాతగారు. ఇప్పుడు పైకి వెళ్దాం పదండి. పుచ్చు 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 పైకి గైస్, మీకు కూడా మైండ్ క్రాఫ్ట్ ఇంకా నేను వీడియోస్ పెట్టాలంటే కామెంట్ సెక్షన్లో ఎస్ మైండ్ క్రాఫ్ట్ అని పెట్టండి. నేను మంత్కి ఒక వీడియో అని ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయా, అందుకే కొద్దిగా ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు బయటికి వెళ్దాం. బాగుందా గైస్? ఇది పైన టాప్ డిజైన్ వచ్చేసి నా ఫేవరెట్ డిజైన్, కరెక్ట్గా మధ్యలో వచ్చేలా పెట్టుకున్నా. ఇదే నా మైండ్ క్రాఫ్ట్లో ది బెస్ట్ వరల్డ్ అని నేనే చెప్పుకుంటాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎన్నో ఇల్లులు కట్టా, కానీ దిస్ వన్ ఈజ్ స్పెషల్. చాలా ఇది మీరు నార్మల్గా చూస్తే తెలీదు, నైట్ టైం వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది. బాగండి పడిపోయా, పైకిలే. ఇప్పుడు ఇది వచ్చేసి ఓర్మే చూసారా, అంతే ఉండదు. ఇప్పుడు వచ్చేసి లైబ్రరీకి వెళ్దాం. లైబ్రరీ ఇంక డోర్ క్లోజ్ చేయాలి. ఓకే, పక్కన కొట్టేసా, ఏం కాదులే, తర్వాత చెప్తా. ఇది వచ్చేసి లైబ్రరీకి దారి. ఇక్కడే ఎండర్ పోర్టల్ కూడా పెట్టాను. ఇదేం పోర్టల్? నెదర్ పోర్టల్ కూడా ఇక్కడే పెట్టేశా. ఇదిగోండి. ఇదేంటి? పెడదాం, మళ్ళీ పడిపోతా. ఏది? లెట్స్ గో. ఇది ఇన్సైడ్ వ్యూ ఆఫ్ అవర్ లైబ్రరీ. బాగుంది కదా లైబ్రరీ? ఇది కూడా ఎంతో కష్టపడి చేశా, వాటర్ మీద వర్క్ అయింది. ఇది లైబ్రరీ. అండ్ ఇప్పుడు మన టాప్ వ్యూ చూద్దాం, మన వరల్డ్ టాప్ వ్యూ. ఇది లైబ్రరీ, ఇది వచ్చేసి లైబ్రరీ. దాని తర్వాత స్ట్రైట్గా వెళ్ళామంటే ఇది మన హౌస్. దాని తర్వాత ఇది మన బెడ్రూమ్, ఇందాక చూపించా కదా, అది. ఇది రాజా సాబ్ చూసి ఇన్స్పైర్ అయ్యానని చెప్పాను, అదే ఇది. దాని తర్వాత ఇది మన విలేజ్. ఇక్కడ ఇది మన రాజ్యం, మొత్తం ఇది మన రాజ్యమే, ఎవ్వడేమనడానికి ఉండదు. దాని తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మన ఇదే ఫామ్. ఇది వీట్ ఫామ్ వేసా. ఇది వీట్, ఇది బీట్రూట్, ఇది వాటర్ మిలాన్. దాని తర్వాత ఇది వీట్. ఇప్పుడు వచ్చేసి మనం ఇది చూపిస్తా కదండి మొత్తం. దీని తర్వాత నైట్ వ్యూ కూడా చూపిస్తుంది మన వరల్డ్ది. నైట్ వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది మనది. ఇప్పుడు పదండి, బాగుంది కదా. కత్తిలో ఒక నెదరైట్ ఇది పట్టుకున్నా అంటే సూపర్ ఉంటుంది. ఇంకా సరే బాగుంది. ఇదే రైడ్ మీకు నైట్ టైం కూడా చూపిస్తా, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. చూడండి,
ఇది ఎంత పెద్దదో అసలు కష్టపడి ఇటు సైడ్ మొత్తం ఇదంతా 100 బ్లాక్స్, అటు 100 బ్లాక్స్. ఓకే, నైట్ అవుతుంది, పదండి మా అన్నయ్య దగ్గరికి వెళ్దాం. ఇది ఇదంతా స్ట్రైట్గా ఉంటుంది చాలా. ఇది మొత్తం వచ్చేసి 180 బ్లాక్స్. అక్కడ నుంచి ఇది 180 ఇంటూ 100 బ్లాక్స్. కానీ ఇల్లు కూడా బాగానే ఉంటుంది, ఇల్లు టాప్ వ్యూ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు రాత్రి అవుతుంది కదా, చూపిస్తాను నా నైట్ వ్యూ కూడా. ఓకే, సన్ రైజ్ అవుతుంది, ఒకసారి ఇందులో పెట్టి చూద్దాం. థర్డ్ పర్సన్లో బాగుంటుంది నాకు. ఇందులో ఇదంటే ఇష్టం, సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ బాగుంటుంది. గైస్, మీకు మన BGMI లైవ్ కావాలంటే కామెంట్ చేయండి, ఎందుకంటే రావట్లేదు, అదేంటో నాకు అర్థం కావట్లా. అది కామెంట్ సెషన్ రావట్లేదు, అది ఏం చేయాలో అర్థం కావట్లా. మీరు ఒకే చెప్పారంటే ఏదో ఒకటి ట్రై చేస్తా. ఇదేంటి, చందమామ కూడా వచ్చేసాడు. ఇప్పుడు ఏం చేద్దామంటే నైట్ వ్యూ చూపిస్తాను, లెట్స్ గో. దానికంటే ముందు మనం ఇది ఫస్ట్ పర్సన్లో పెట్టుకుందాం. ఫస్ట్ పర్సన్లో పెట్టుకొని ఇప్పుడు వెళ్దాం. ఓకే, సన్ వెళ్ళిపోతున్నాడు. పోయి రాడంటలేండి, మనం వెళ్దాం పదండి. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు చూడండి, నైట్ వ్యూ మాత్రం అదర్స్. ఇప్పుడు నా ఈ ఇల్లు నైట్ వ్యూ చూపిస్తా. చూసారా ఎంత బాగుందో నైట్ వ్యూ, బాగుంటుంది. ఈ అంతా గ్లాస్ కదా, సూపర్ ఉంటుంది. ఇదిగోండి, ఇదంతా చూడండి ఎంత బాగుండిద్దో. అటు వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ మీకు రైడ్ చూపిస్తా. అది ఇది లేదు కదా, మర్చిపోయి ఎందులో ఉండిద్ది అది. ఇందులోనే ఉంటుంది, మర్చిపోయా. ఇందులోనే ఏది కనపడడం లేదు. సరే, రైడ్ తర్వాత లాస్ట్లో ఒకసారిగా వెళ్దాం. చూసారా ఎంత బాగుందో ఇక్కడ వ్యూ, చూసారా ఇదంతా. ఇది మన రైల్వే స్టేషన్ అనుకోండి, రైల్వే మొత్తం రైల్వే. ఇదిగోండి, ఇది నైట్ వ్యూ ఆఫ్ అవర్ వరల్డ్. మన వరల్డ్ నైట్ వ్యూ వచ్చేసి ఇది. ఇదేంటి ఇది వచ్చింది, నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఓకే, పదండి. బాగుంది కదా నైట్ వ్యూ. అంతా కట్టడానికి నాకు 1 year కూడా కాదు, 6 months అయ్యి ఉంటుంది అంతే. 6 months. బాగుందా గైస్? ఇప్పుడు గైస్, ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మనమైతే 150 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాం. త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు థర్డ్ పర్సన్కి వెళ్దాం. వీడియో థర్డ్ పర్సన్. ఓకే గైస్, ఈ వీడియో అయితే అంతే. మన నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇలాంటి మైన్క్రాఫ్ట్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కామెంట్ సెక్షన్లో హాయ్ మైన్క్రాఫ్ట్ అని పెట్టండి చాలు. నేను మంత్కి ఒక 2 వీడియోస్ అని పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే చాలా ఇంట్రెస్టింగ్ గేమ్స్ కూడా ఉంటాయి గైస్ మన దాంట్లో. BGMI, ఫ్రీ ఫైర్, ఎన్నో గేమ్స్ అయితే ఆడుతూ ఉంటాం. సపోర్ట్ చేయండి గైస్ కొద్దిగా ప్లీజ్.
ఓకే, బాయ్ బాయ్.